చంద్రబాబుకు గురు దక్షిణ కింద కృష్ణా గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజ్లను పడావు పెట్టి వేల కోట్ల ఇసుక దందాతో కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి. నీళ్లివ్వకుండా రైతులను పొలాలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు నీళ్లివ్వలేదన్నారు. కట్టిన 3 ఏళ్లలో కూలిపోయిందంటూ రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వాస్తవాలపై సూర్యాపేటలో జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 10 ఏళ్ల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని 2,50,000 ఎకరాలకు సాగునీరందించామని తెలిపారు. ఇక 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా సంవత్సరానికి 10 నెలలు నీళ్లు ఎత్తిపోయించారన్నారు. కేసీఆర్ చేతికి ప్రాజెక్టు అప్పగిస్తే 4 రోజుల్లో సూర్యాపేట సీతారాం తాండాకు నీళ్లు అందిస్తామన్నారాయన. అలా చేయలేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ద్వారా సృష్టించింది కాదు, లేకపోతే ప్రాజెక్టు కట్టిన రోజు పోయొచ్చింది కాదు. 12వ తారీఖు నాడు నేను ఆ బ్యారేజ్ల మీదకి పోయొచ్చిన. ముఖ్యమంత్రి నేను వచ్చి ఈ మాటలు మాట్లాడిపోయిండు. రైతులు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం. మనం ఇవాళ బనకచెర్ల అనేది అయితే వింటున్నామో ఆ దుర్మార్గం కొరకు, బనకచెర్ల కట్టుకోవడానికి చంద్రబాబుకి అనుమతి రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. దుర్మార్గంగా లారీలు చూడాలి, 100,000 కొద్ది లారీలు. ఇసుక దందా మామూలుగా లేదు. వేలాది లారీలు, వేలాది కోట్ల రూపాయలు ఇసుకతోని అటు స్వామి కార్యం నెరవేరుతుంది, ఇటు స్వకార్యం నెరవేరుతుంది. కానీ రైతుల బతుకు ఎండుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితోని